హలో గాయ్స్. మనకు నిన్ననే ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించిన నోటిఫికేషన్ అయితే షార్ట్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనకు జనవరి 20కి అయితే వస్తుందన్నమాట. సో ఈ గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇందులో సిలబస్ ఏమేమి ఉంటుంది, ఇవన్నీ కూడా మనమైతే డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు ఇక్కడ రీజనింగ్, సైన్స్, ఇలాగా జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్ ఇలా అయితే మీకు సబ్జెక్ట్స్ ఉంటాయండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి రీజనింగ్ నుంచి మీకు 30 క్వశ్చన్స్ వస్తాయండి. 30 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులోంచి మీకు 30 మార్క్స్. తర్వాత సైన్స్లో అగైన్ బయాలజీ కానివ్వండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాగా మళ్ళీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయండి జనరల్ సైన్స్లో. సో ఈ సైన్స్లోంచి మీకు 25 క్వశ్చన్స్ వస్తాయి 25 మార్క్స్కు. సో ఈ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకు 20 క్వశ్చన్స్ వస్తాయి 20 మార్క్స్కు. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్లో మీకు ఈ పాలిటీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, ఎకనామీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా మనకైతే ఉంటాయన్నమాట. సో తర్వాత మ్యాథ్స్ నుంచి చూసుకుంటే మనకు 25 క్వశ్చన్స్ వస్తాయి 25 మార్క్స్కు. సో ఇలా టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కు. సో మీకు టోటల్ టైం వచ్చేసి 90 మినిట్స్ టైం ఉంటుందండి. 1 అవర్ 30 మినిట్స్ అయితే మీకు టైం ఉంటుంది 100 క్వశ్చన్స్ గాను. ఇందులో మీకు 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీకు క్వశ్చన్స్ తెలియకపోతే మీరు స్కిప్ చేయండి, కానీ తెలియని ఆన్సర్ని అనవసరంగా అటెంప్ట్ చేసి నెగిటివ్లోకి మాత్రం వెళ్ళొద్దు. సో తర్వాత ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారండి. సో మీకు ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుంది. ఓకే, 13 రీజనల్ లాంగ్వేజ్లో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది. సో అందులో తెలుగు కూడా ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మనకు తెలుగులో కూడా ఈ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో సిలబస్ గురించి చెక్ చేసుకుంటే మనకు ఇక్కడ మ్యాథ్స్లో మీకు నంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెక్సిఎఫ్, రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జిబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్స్. సో ఇదంతా కూడా మీ యొక్క మ్యాథ్స్ యొక్క సిలబస్ అన్నమాట. సో రీజనింగ్ చూసుకుంటే మీకు రీజనింగ్లో అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిల్లాగిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్, సఫిషియన్సీ, కంక్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్. ఇదంతా కూడా మీ యొక్క రీజనింగ్ సిలబస్ ఉంటుందన్నమాట. తర్వాత జనరల్ సైన్స్ చూసుకుంటే జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత బయాలజీ. సో ఈ 3 సబ్జెక్ట్స్ మీకు ఉంటాయండి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మీకు కరెంట్ అఫైర్స్లో ఈ నేషనల్ కరెంట్ అఫైర్స్, తర్వాత ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా మీరైతే చదువుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, స్పోర్ట్స్ సంబంధించినవి, కల్చర్కి సంబంధించినవి, పర్సనాలిటీకి సంబంధించినవి, ఎకనామిక్స్ సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి, అండ్ ఏదైనా సరే న్యూస్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా మీరైతే కవర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అట్లీస్ట్ ఒక 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ని అయితే మీరు కవర్ చేయాల్సి ఉంటుంది ఈ కరెంట్ అఫైర్స్ సిలబస్లో. సో దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్న దానిపైన మనం త్వరలో అయితే ఖచ్చితంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా త్వరలో అయితే చేద్దామండి. సో ఆ వీడియో వచ్చేదాకా మీరైతే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటది మీకు తెలుస్తుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ వీడియోస్ ఆల్సో. సో ఇప్పుడు ఎవరైతే ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మన అడ్డా 24/7 బ్యాచ్ని అయితే లాంచ్ చేసిందనమాట. సో ఇక్కడ బ్యాచ్ చూపిస్తుంది కదండి. సో ఈ బ్యాచ్లో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి అనమాట. సో 2 క్లాసెస్ ఇందులో ఉంటాయి, లైవ్ కూడా ఉంటుంది, రికార్డెడ్ కూడా ఉంటుంది. సో ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్లే స్టోర్లోకి వెళ్ళి అడ్డా 24/7 అని టైప్ చేయండి. అడ్డా 24/7 అని టైప్ చేయాలన్నమాట. సో ఇలా మీరు అడ్డా 24/7 టైప్ చేస్తే మీకు ఈ లోగోతో యాప్ చూపిస్తుంది. సో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ ఎంటర్ చేసి లాగిన్ చేసిన వెంటనే మీకైతే ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేయండి. సో స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏపీ అండ్ తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఏపీ తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు వ్యూ ఆల్ పైన క్లిక్ చేయాలి. సో వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు తెలుగు రైల్వే పైన సెలెక్ట్ చేయాలి. సో తెలుగు రైల్వే పైన సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ రైల్వేకి సంబంధించిన అన్ని బ్యాచెస్, అన్ని బుక్స్ అయితే మీకు ఇక్కడ విజిబుల్ అవుతాయన్నమాట. సో చూసారనుకోండి, ఇక్కడ మీరు లైక్ ఆర్ఆర్బీ జేఈ బ్యాచ్ చూపిస్తుంది, తర్వాత ఆర్ఆర్బీ గ్రూప్ డి బ్యాచ్ చూపిస్తుంది. సో ఇలా అన్ని మీకు విజిబుల్ అవుతాయి. సో ఆర్ఆర్బీ గ్రూప్ డి బ్యాచ్ పైన ఇలా క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మీకైతే
ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేయాలి. సో మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా ఎంటర్ కూపన్ కోడ్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ Y1030 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేసి అప్లై అని నొక్కండి. సో దట్ మీకు అడిషనల్గా డిస్కౌంట్ వస్తుంది. సో ఇలా డిస్కౌంట్ కావాలి అనుకుంటే ఈ కూపన్ కోడ్ని వాడి అప్లై బటన్ నొక్కండి. మీ యొక్క ఫైనల్ ప్రైస్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ బై నౌ క్లిక్ చేసేసి ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ని వాడి ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో ఈ క్రిస్మస్ యాక్చువల్గా మనకైతే ఇక్కడ చూపిస్తున్న ప్రైస్ 1459 రూపీస్ మనకు క్రిస్మస్ ఉంది కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా మనమైతే ఆఫర్ పెట్టామన్నమాట. మన Adda24 దగ్గర ఉన్న అన్ని బ్యాచెస్ పైన మీకైతే ఆఫర్ ఉంటుంది. అన్ని బ్యాచెస్ పైన 27% ఆఫ్ వస్తుంది. సో ఈ ఆఫర్ మనకు రెగ్యులర్గా ఉండదన్నమాట. ఓన్లీ క్రిస్మస్ వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటే వెంటనే ఎన్రోల్ అవ్వండి. సో ఎవరైతే బ్యాచ్లో ఎన్రోల్ అవుతారో వాళ్ళకు 10,000 MCQస్తో కలిగిన PDF కూడా వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా సరే బ్యాచ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చూపిస్తున్న స్క్రీన్ మీద చూపిస్తున్న నంబర్ 880800680247 నెంబర్కు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని మీరైతే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మీకైనా సరే డౌట్స్ ఉంటే నా వీడియోను మీకు ఇంకా సరే ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. సో ఇంకా సరే మీకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, సీ యూ, బై బై, ఆల్ ద బెస్ట్.